హరీష్ రావు సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారన్న కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. కవిత మాటలు వింటే ఆమె కేసీఆర్ విడిచిన బాణం అనిపిస్తోందని, భవిష్యత్తులో సస్పెన్షన్ ఎత్తేసి కవితను పార్టీలో చేర్చుకున్నా ఆశ్చర్యం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ కుటుంబ తగాదాని రేవంత్ కి అంటగట్టడం సరికాదని, సీఎంకి హరీష్ రావుకి సంబంధం ఉంటే కాళేశ్వరం కమిషన్ ఎందుకు వేస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ ఎవరి వెనక ఉండరని, రేవంత్ వెనకే అందరూ ఉంటారన్నారు ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్. హరీష్ అవినీతి తెలిసినప్పుడే కవిత విజిల్ బ్లోయర్ గా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. వాళ్ళ కుటుంబంలో తగాదతో వాళ్ళు ఒకరికొకరు బయటపడితే ఎవరు విడిచిన బాణం కేసీఆర్ విడిచిండొచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు బాగా నమ్ముతున్నారు కాబట్టి దీన్ని మళ్లించడానికి కేసీఆరే వాళ్ళ కుటుంబంలోనే ఈ తగాదా ఈ నాటకం అంతా నడుస్తుండొచ్చు కదా. రేపు వన్ ఫైన్ మార్నింగ్ నేనంతా దీన్ని కవితని మన్నిచేస్తాను, కవితని మళ్ళీ పార్టీలో తీసుకుంటా ఉన్నాం, మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కొట్లాడిస్తామంటే ఎవరు మనం ఆశ్చర్యం ఏముంది దాంట్లో? ఇది కుటుంబ తగాదా, కుటుంబ పంచాయతీ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు అలిగేషన్ చేసుకుంటా వాళ్ళు చేయబట్టే నా తండ్రికి ఈ గతి పట్టిందని కవితక్క మాట్లాడినాక మళ్ళీ ఇలా కవితక్క సుఖంపు లెక్క నీ నిజాయితీవంతు లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకు సంబంధం ఉన్నాయని చెప్పి అంటగట్టే ఎంతవరకు సమంజసమని జరుపుతున్నా. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన తగాదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పంపకాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పదవి పంపకాలు, ఆమె గత ఎన్ని రోజులకు సంవత్సరాల కాలంకి వెళ్ళి వాళ్ళ కుటుంబం మీద దాడి చేస్తుంది. ఒకసారి ఉత్తరంతో దాడి చేసింది, ఒకసారి అనేక సమస్యల మీద దాడి చేసింది. వాళ్ళ కుటుంబంలో అనేక సార్లు కూర్చొని పంచాయతీలు చేసుకున్నారు. అది వాస్తవమా కాదా చెప్పమానండి. ఒకవేళ మా నాయకుడితో నిజంగానే ఎలాంటి సంబంధం ఉన్నట్టు మా నాయకుడు అసెంబ్లీ ఎందుకు పెడతాడు, మా నాయకుడు మన కమిషన్ ఎందుకు చేస్తాడు? ఇవాళ ప్రధాన నిందితుడు కేసీఆర్, తర్వాత రెండో నిందితుడు హరీష్ రావు రాడా? లేదు, కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పినటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి. ఆయన ఒక్కరు వెనుక ఉండవలసిన అవసరం ఏముందో అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాంటి మా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఒక వర్గమేమో కవిత వెనుక ఉన్నారని చెప్పంటారు, కవితనేమో హరీష్ రావు సంతోష్ రావు వెనుకున్నారని చెప్పనమాట. ఇది హాస్యాస్పదం. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకొని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ తీరు చూస్తుంటే. దొంగతనం జరుగుతుంటే దొంగతనాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ రోజే కనుక ఉద్యమ నాయకురాలిగా జాగృతిగా పెట్టి, ఒక జాగృతి అంటే ఏంటి? జనాలను ఉత్తేజపరచడము, జాగృతి మేల్కొల్పడం అనేది జాగృతి. మరి దొంగతనం నీ ఇంట్లో జరుగుతుంటే, దొంగలు దోచుకుంటుంటే రాష్ట్రాన్ని నువ్వు ఉద్యమ సమయం నుంచి కష్టపడి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే ఆ రోజే ఎందుకు ఒక విజిల్ బ్లోయర్ గా నువ్వు అయ్యాలని రోడ్డు ఎందుకు ఎక్కలేదు? హరీష్ రావునే కాపాడాలనుకుంటే ఎంక్వైరీ ఎందుకు వేయాలి? కమిటీ ఎందుకు వేయాలి? ఘోష్ కమిటీ. ఒక ఇండిపెండెంట్ జడ్జిని తీసుకొచ్చి ఒక కమిటీ వేసి ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు 600 పేపర్లను తెలంగాణ ప్రజల ముందు పెట్టిరు. ఏం జరిగిందో మొట్టమొదటి నుంచి చివరి దాకా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. అంటే మాకు చిత్తశుద్ధి లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటే అవసరమైంది మాకు. సిబిఐ ఎంక్వైరీ మొదలే కాలేదు. కవితమ్మ మరి మేము అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీల హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, అట్లనే సంతోష్ రావులు డబ్బులు తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారని మరి ఆమె ఫస్ట్ ఎవిడెన్స్ ఆమె ఇవ్వడం జరిగింది. అవినీతి వల్ల ప్రాజెక్టు ఊలిపోయింది అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు అని ఆమె చెప్తుంది. మేమంటున్నాం ఈరోజు ఆ అవినీతి సొమ్ము మరి ముఖ్యమంత్రి చెప్తేనే కదా హరీష్ రావు కూడా తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ కుటుంబ సభ్యులు అడ్డగోలు అవినీతి చేసిండ్రు. ఈరోజు ఆ సంపాదించిన సొమ్మును పంచుకునే దగ్గర మరి పంచాయతీలు అయినట్టున్నాయి. సరే, వాళ్ళ కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకు పొసక వాటాలు కుదరక వాళ్ళు పంచాయతీలు పెట్టుకుని ఇలా కాంగ్రెస్కు బురద పూస్తారు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకటే ఫ్లైట్లో పోయిందని చెప్తా ఉంది. ఇది హాస్యాస్పదమైన వార్త. దోసుకున్నంతనేమో సొమ్ము అంతా హరీష్ రావు, తర్వాత సంతోష్, కేటీఆర్ అని చెప్పి ఒక కవిత చెప్తున్నది. కానీ మా పార్టీకి బురద వేయడం అది అనవసరమైన చర్య, అనవసరమైన విషయం అది.